అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. టీడీపీ అధిష్టానం వద్దంటున్న ఎమ్మెల్యే వైసీపీతో అంటగాగుతున్నారా? ప్రతిపక్ష నాయకులతో కలిసి మద్యం ఇసుక దందాలు నడిపిస్తున్నారా? అదేమని అడిగిన వాళ్లకు ఇది వ్యాపారం అని చెప్తున్నారా? ఇప్పటిదాకా ఉన్నవి చాలా ఉన్నట్టు తాజాగా భూ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారా? ఇంతకీ ఎవరో ఎమ్మెల్యే ఏంటి క్రాస్ పాలిటిక్స్ కహాని? రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజకీయాల్లో వివాదాస్పద వ్యక్తిగా మారుతున్న టాక్ పెరుగుతోంది. లోకల్గా ప్రత్యేకించి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారన్నది స్థానికంగా ఉన్న విస్తృతాభిప్రాయం. ఇప్పటికీ మద్యం సిండికేట్, ఇసుక మాఫియా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై తాజాగా భూదందాపై అలిగేషన్స్ రావడమే అందుకు నిదర్శనం అంటున్నారు. రాజమండ్రి దేవి చౌక్ సమీపంలో ఉన్నటువంటి గౌతమి సూపర్ బజార్కు సంబంధించిన 300 గజాల స్థలం లీజు వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు 5 కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడ్డారని నాడు ఆరోపణలు చేశారు ఆదిరెడ్డి వాసు. అక్రమ లీజును రద్దు చేసి అవినీతికి పాల్పడిన వాళ్లను జైలుకు పంపుతానని అప్పట్లో శపథం చేశారాయన. కట్ చేస్తే ఇప్పుడు అదే స్థలంలో మళ్లీ అదే లీజుదారుడు నిర్మాణాలు చేపట్టారు. దీంతో అప్పటి మాటలు ఇప్పుడు ఎమ్మెల్యే మెడకే చుట్టుకుంటున్నాయన్న అభిప్రాయం పెరుగుతోంది. అలాగే రాజమండ్రి పందిరి మహదేవుడు సత్రానికి సంబంధించి దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను లీజు పేరుతో కొట్టేయాలని వైసీపీ హయాంలో కొందరు ప్రయత్నించారు. ఈ విషయం అప్పటి ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లడంతో దేవాదాయ శాఖ భూములను లీజుకివ్వడానికి తిరస్కరించారు. తీరా ఇప్పుడు పెండింగ్ లో ఉన్న పాత లీజు పత్రాల దుమ్ము దులిపి అప్పనంగా కొట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ స్థలాన్ని ఎమ్మెల్యే బంధువు ఒకరు వివాహ వేడుకకు వేదిక కోసమంటూ శుభ్రం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. రాజమండ్రి చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే మీద భూ వివాదాలకు సంబంధించి ఆరోపణలు రాలేదు. కానీ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిరెడ్డి వాసు మీదే వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో తొలిసారి వాసు టీడీపీ ఎమ్మెల్యే అవగా అంతకు ముందు ఆయన భార్య ఆదిరెడ్డి భవానీ కూడా టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. వాసు తండ్రి అప్పారావుకు గతంలో వైసీపీ ఎమ్మెల్సీ ఇచ్చింది. ఈ క్రమంలో 2 పార్టీల్లోనూ ఆయన మనుషులున్నట్టుగా చెప్పుకుంటున్నారు. టీడీపీ నేతలతో పాటు వైసీపీలోని ఓ వర్గాన్ని ఇప్పటికీ వాసు కలుపుకుని పోతూ ఉంటారని చెప్పుకుంటారు. రాజమండ్రి సిటీలోని 12 మద్యం షాపుల్లో ఎమ్మెల్యే పెట్టుబడులు పెట్టి వాటిని అనుచరులకు అప్పగించారని, వాటితో పాటు మరికొన్ని వైసీపీ నేతలు మద్యం షాపుల్ని కలుపుకొని సిండికేట్ నడిపేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఎమ్మెల్యే అండదండలతోనే రాజమండ్రిలోని మద్యం షాపులను బార్లుగా మార్చేయడంతో పాటు బెల్ట్ షాపులు కూడా విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారట. ఎటువంటి అనుమతులు లేకుండా తన అనుచరులతో ఇసుక ర్యాంపులు నిర్వహించి జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వైసీపీలోని ఓ వర్గంతో కలిసి వ్యవహారాలు నడిపించడాన్ని టీడీపీ నాయకులు కొందరు జీర్ణించుకోలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు భవానీ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు ఇవేం పనులన్న చర్చ నడుస్తోంది నియోజకవర్గంలో. అటు జగదీశ్వరి చిట్ ఫండ్స్ వ్యవహారాలకు సంబంధించి సిఐడి నమోదు చేసిన కేసుల్లో గత ప్రభుత్వ హయాంలో ఆదిరెడ్డి, అప్పారావు, వాసు జైలుకెళ్లొచ్చారు. ప్రస్తుతం ఈ కేసుల్లో 2 బెయిల్పై ఉన్నారు. రాజమండ్రి వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం పూర్తిగా గమనిస్తోందని, యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలంటున్నారు స్థానికంగా ఉన్న పార్టీ నేతలు కొందరు. యాక్షన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.